ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు గ్లోబల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. మరి ఇక్కడ రావడం ఆనందంగా ఉంది. ఎన్ఆర్ఐస్ని రిప్రజెంట్ చేస్తూ అందరికీ తెలిసిన విషయమే, ఎన్ఆర్ఐస్ ఎంతో సేవ చేస్తారు. అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడ కూడబెట్టుకున్న డబ్బును ఇక్కడ స్వదేశానికి ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ సొంత గ్రామాలలో ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిపైన ఫోకస్ చేస్తాం. మరి ఎన్ఆర్ఐస్ని తక్కువ అంచనా వేయద్దు. ఎన్ఆర్ఐస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు, అవునా? మరి నేను వచ్చి నెల రోజులే అయింది, అంటే మా అత్తమ్మ 6 నెలల నుంచి కష్టపడుతుండ్రు. నేను అక్టోబర్ 26కి రావడం జరిగింది. మరి అట్లనే ప్రజలందరూ గెలిపించిండ్రు. వాళ్ళకి కావాల్సింది నమ్మకం, పనులు చేయడం. మనకి మంచి హృదయం ఉండి మనం సేవ చేయాలనుకుంటే ఎక్కడైనా రాణించవచ్చు అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకంటే నేను వచ్చి నెల రోజులకే గెలిచిన కాబట్టి. మరి ఎన్ఆర్ఐస్ కూడా ఇంకా ఎవరికైనా రావాలన్న ఉద్దేశం ఉన్నా కానీ మీ అందరికీ ఒక బాట ఏర్పడ్డది. ఇంకా యూత్ కూడా చాలామంది ఉన్నారు. యూత్కి కూడా ఒక యూత్ ఐకాన్ లాగా అట్లనే మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ లాగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నా. తప్పకుండా కూడా అది చేసి చూపిస్తా. అది చూసి వేరే నియోజకవర్గాలలో ప్రెషర్ పెరిగే అంతగా మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతా. మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ అందరికీ ఒకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.